హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మహారాష్ట్ర కోడలు వ్లాగ్స్. అందరు ఏం చేస్తున్నారు, బాగున్నారా? మొన్న మనం షార్ట్ వీడియో అప్లోడ్ చేసుకున్నాం కదండి బోర్వంది. ఈరోజు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ ఫంక్షన్ మేనమామలు చేస్తారండి. అమ్మాయి ముందు పెళ్ళైనా అబ్బాయి పెళ్ళైనా ముందు పెళ్ళికి తీసుకెళ్తారు బొరవనని. కొందరు డీజేలు చేసి డాన్సులు చేసుకుంటూ తీసుకెళ్తారు పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటి వరకు. ఇక్కడ హల్దీ కోసం పసుపు విసురుతున్నారండి. మన సైడ్ ఏమో పసుపు దంచుతారు కదా, ఇక్కడేమో వీళ్ళు విసురుతున్నారు. మేనమామ వాళ్ళ సైడ్ నుండి తీసుకొచ్చిన పసుపు, పెళ్ళి కొడుకు వాళ్ళ పసుపు రెండు కలిపి ఇసురుతారంట. ఈ విసిరే దాన్ని మరాఠీలో టిక్సా అని అంటారంట. ఈవిడ పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మను, వాళ్ళ అమ్మ కూడా వచ్చి చూస్తుంది ఎలా చేస్తున్నారన్నది. వాళ్ళు మరాఠీలో పాటలు పాడుకుంటూ ఇసురుతున్నారండి. పాటలు మీరు కూడా వినేయండి. బొర్వన్ వాళ్ళు వచ్చారని వాళ్ళు టీలు టిఫిన్లు ఇచ్చారండి. టీ టిఫిన్లు చేస్తున్నారు చేసేవాళ్ళు. వీళ్ళందరూ బొర్వన్తో వచ్చిన వాళ్ళేనండి. మేము కూడా వాళ్ళల్లోనే కలిసి వెళ్ళాము. టీ టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ పచ్చని పందిరిలో గాజులు వేసుకుంటారు కదండి, గాజులు వేస్తున్నారు. సైజులు చూసుకొని మరీ వేసుకుంటున్నారు చూడండి, సైజు రావట్లేదని. మేనమామలు ఈ ఫంక్షన్ని ఎంతో ఘనంగా చేస్తారండి. పేదవాళ్ళు ఉంటే తక్కువ చేస్తారు, కానీ చేస్తారు ఈ ఫంక్షన్ని. ఆడపడుచు వాళ్ళ ముందు పెళ్ళికి ఈ బొర్వన్ అని తీసుకెళ్తారు. బొర్వన్ అని మహలింగ్ లేదా రుక్వంత్ అని అంటారు తీసుకొచ్చేదాన్ని. ఇక్కడ బొర్వన్తో తీసుకొచ్చిన సామాన్లు చూడండి. ఇక్కడ కింద ఉన్న కొన్ని సామాన్లు చూపిస్తున్నాను. అందులో నువ్వుల లడ్డు, మురుమురాల లడ్డు, పుట్నాల లడ్డు,
పల్లీల లడ్డు, అటుకుల లడ్డు, ఇలా 5 రకాల లడ్డూలు ఉన్నాయి. 5 రకాలు చక్నాలు, జంతికలు, సాబుదానా పాపడ్, ఖర్జలు, అరిసెలు తీసుకొచ్చారు. మిగిలిన సామాన్లు మొత్తం పైన పెట్టేశారు. వాళ్ళ ఇంట్లో కింద రెంట్కుంటారండి, పైన వాళ్ళు ఉంటారు కాబట్టి మొత్తం సామాన్లు పైకి తీసుకెళ్లారు. పైన కూడా డెకరేషన్ చూసేయండి. ఇక్కడ మా పాప ఉయ్యాల మీద కూర్చొని ఊగుతుంది చూడండి. పైకి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము. మళ్ళీ కిందికి వెళ్ళి హల్దీ ఫంక్షన్ చేసేవాళ్ళు రెడీ చేస్తున్నారండి. ఇక్కడ మేనమామ వాళ్ళు తీసుకొచ్చిన సామాన్లన్నీ పోషమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఈవిడ మేనత్త. వాళ్ళ డెకరేషన్ చూడండి ఎలా చేసి పెట్టారో చిన్ని కృష్ణుణ్ణి. ఇవన్నీ హల్దీ ఫంక్షన్ కోసం రెడీ చేసి పెట్టారండి. వాళ్ళు కిందికి వెళ్ళి హల్దీ కోసం రెడీ చేస్తున్నారు. మేము ఫుడ్ తినడానికి కిందికి వచ్చేసాం. ఫుడ్లోకి చపాతీ, ఆలు మటర్ కర్రీ, దాల్ భాజీ, అన్నం, పాపడ్, బజ్జీలు, ఇంకా అందులోకి మట్ట, మహారాష్ట్ర స్పెషల్ పూరన్ పొడి, మన తెలుగులో పూరన్ పొడిని బొబ్బట్లు అంటారండి. ఇవన్నీ తీసుకొని మేము వెళ్ళే వాళ్ళమందరం కలిసి ఫుడ్ తిన్నామండి. ఇక్కడ చూడండి అందరం కలిసి తింటున్నాం. బొబ్బట్లు కూడా చూడండి నెయ్యి వేసుకుంటూ వేడివేడిగా ఇస్తున్నారు. వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పసుపు చూపించుకొని తీసుకొచ్చారు. నేను కూడా ఫుడ్ తింటున్నాను ఇక్కడ. ఫుడ్ తిన్నాక హల్దీ ఫంక్షన్ కోసం రెడీ చేసిన స్టేజ్ దగ్గరికి వెళ్ళి అందరం స్టేజ్ పక్కన ఫొటోస్ దిగేసి కాసేపు అక్కడ మాట్లాడి హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవ్వక ముందే మేము ఇంటికి వచ్చేసామండి. నెక్స్ట్ డే పెళ్ళి ఉండేనండి. మేము ఆ రోజు రిటర్న్ వచ్చాము. పెళ్ళికి మా వారు వెళ్ళారు. ఇక్కడ మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఫొటోస్ తీశాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.